డాకు డాకు మహారాజ్ నందమూరి బాలకృష్ణ కొత్త తెలుగు సినిమా మొన్న సంక్రాంతికి ఆదివారం రోజు జనవరి 12 రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు బాలయ్య కెరియర్లోనే హయ్యెస్ట్ డే 1 కలెక్షన్స్ తెచ్చింది. 52 కోట్ల గ్రాస్ తెస్తే ఇక నిన్న సోమవారం రెండో రోజు వర్కింగ్ డే. కొన్ని ఏరియాలో భోగి రోజు అయినా కానీ తెలంగాణలో హాలిడే లేదు, ఆంధ్రాలో మాత్రమే హాలిడే. ఇక కర్ణాటక ఓవర్సీస్ మొత్తంగా చూసుకుంటే ఎక్సలెంట్గా రెండో రోజు కూడా 19 కోట్లు గ్రాస్ వచ్చింది. అంటే ఇది బాలయ్య కెరియర్లో రెండవ రోజు వచ్చిన కలెక్షన్స్ చూసుకుంటే ఇది ఒక రికార్డు, హయ్యెస్ట్ కలెక్షన్స్ ఇవి. అలా టోటల్గా 2 రోజుల్లో డాకు మహారాజ్ 71 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే ముందుగా తెలంగాణలో ఈ సినిమా 15 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది 2 రోజుల్లో. ఇక రాయలసీమలో ఎక్సలెంట్గా 14 కోట్లు గ్రాసు. ఇక ఉత్తరాంధ్రలో 8 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 6 కోట్లు, వెస్ట్ గోదావరిలో 5 కోట్లు, గుంటూరులో 11 కోట్లు, ఇక కృష్ణాలో 6 కోట్లు, నెల్లూరులో 4 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల్లో డాకు మహారాజ్ సినిమా 52 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 5 కోట్ల గ్రాసు, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 13 కోట్ల గ్రాసు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా డాకు మహారాజ్ సినిమా 2 రోజుల్లోనే 71 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక 71 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 7.5 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్లు 17.5 కోట్లకు కొన్నారు. దిల్ రాజుకి డిస్ట్రిబ్యూట్ చేశాడు తెలంగాణకి. 17.5 కోట్లకు గాను మొదటి 2 రోజుల్లోనే 7.5 కోట్లు వెనక్కి వచ్చేసాయి. ఇంకో 10 కోట్ల షేర్ వెనక్కి వస్తే తెలంగాణలో హిట్ అవుతుంది. 10 కోట్ల షేర్ రావాలి తెలంగాణలో అంటే మరో 20 కోట్ల గ్రాస్ రావాలి. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 15.5 కోట్లకు కొంటే 2 రోజుల్లో 7 కోట్ల షేర్ వచ్చింది. అంటే మరో 8.5 కోట్ల షేర్ రావాలి రాయలసీమలో హిట్ అవ్వాలి అంటే మరో 17 కోట్ల గ్రాస్ రావాలి రాయలసీమలో. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు 8 కోట్లకు కొంటే ఇక్కడ 4 కోట్ల షేర్ వచ్చింది. అంటే 50% రికవరీ అయిపోయింది. మరో 4 కోట్ల షేర్ రావాలి ఉత్తరాంధ్రలో, అంటే మరో 8 కోట్ల గ్రాస్ రావాలి. ఇక ఈస్ట్ గోదావరిలో ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్లకు కొంటే ఇక్కడ 3 కోట్ల షేర్ వచ్చింది. ఇక్కడ 50% రికవరీ అయిపోయింది. మరో 3 కోట్ల షేర్ రావాలి ఈస్టులో, అంటే మరో 6 కోట్ల గ్రాస్ రావాలి ఈస్ట్ గోదావరిలో. ఇక వెస్ట్లో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 5 కోట్లకు కొంటే ఇక్కడ 2.5 కోట్ల షేర్ వెనక్కి వచ్చింది 2 రోజుల్లో. అంటే ఇక్కడ 50% రికవరీ అయిపోయింది. ఇంకో 2.5 కోట్ల షేర్ రావాలి వెస్ట్లో, అంటే మరో 5 కోట్లు రావాలి గ్రాసు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో. ఇక గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 7 కోట్లకు కొంటే ఇక్కడ 5.5 కోట్లు వచ్చేసింది. అంటే 80% దాకా రికవరీ అయిపోయింది. మరో 1.5 కోటి షేర్ రావాలి గుంటూరులో, అంటే మరో 3 కోట్లు గ్రాస్ రావాలి గుంటూరు వరకు. ఇక కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 5.5 కోట్లకు కొంటే ఇక్కడ 3 కోట్ల షేర్ వచ్చేసింది. ఇంకో 2.5 కోట్ల షేర్ రావాలి కృష్ణాలో, అంటే మరో 5 కోట్ల గ్రాస్ రావాలి కృష్ణా వరకు. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 2.5 కోట్లకు కొంటే ఇక్కడ 2 కోట్ల షేర్ వచ్చేసింది. మరో 50 లక్షల షేర్ వస్తే సరిపోతుంది నెల్లూరులో, అంటే 1 కోటి గ్రాస్ రావాలి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో డాకు మహారాజ్ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 67 కోట్లకు కొంటే 2 రోజుల్లోనే 35 కోట్లు వచ్చేసాయి. అంటే ఆల్మోస్ట్ 50% పైన రికవరీ అయిపోయింది. మరో 32 కోట్లు వస్తే సినిమా హిట్ అయిపోతుంది తెలుగు రాష్ట్రాల్లో, అంటే మరో 64 కోట్లు గ్రాస్ రావాలి తెలుగు రాష్ట్రాల వరకు. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 5.5 కోట్లకు కొంటే 2 రోజుల్లో 2.5 కోట్ల షేర్ వెనక్కి వచ్చేసింది. మరో 3 కోట్ల షేర్ రావాలి కర్ణాటకలో హిట్ అవ్వడానికి, అంటే మరో 6 కోట్ల గ్రాస్ రావాలి కర్ణాటక వరకు. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 8 కోట్లకు కొంటే 2 రోజుల్లోనే ఇక్కడ 6 కోట్ల షేర్ వచ్చేసింది. ఇంకో అంటే 80% రికవరీ అయిపోయింది ఓవర్సీస్లో. ఇంకో 2 కోట్లు వస్తే సినిమా హిట్ అయిపోతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా ఓవర్సీస్లో. 2 కోట్ల షేర్ రావాలి ఓవర్సీస్లో, అంటే మరో 4 కోట్ల గ్రాస్ రావాలి. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా డాకు మహారాజ్ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 80 కోట్లకు కొంటే 2 రోజుల్లో వచ్చేసి 44 కోట్ల షేర్ వచ్చేసింది డిస్ట్రిబ్యూటర్ షేర్. అంటే 55% రికవరీ అయిపోయింది 2 రోజుల్లోనే వచ్చేసాయి. ఇంకో 35 కోట్లు వస్తే సినిమా హిట్ అయిపోతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 35 కోట్ల షేర్ రావాలి, అంటే మరో 70 కోట్ల గ్రాస్ రావాలి. ఈరోజు
మంగళవారం ఈరోజు వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ అయ్యింది. ఆ సినిమాకు కూడా ఎక్సలెంట్ టాక్ వచ్చింది. ఆ సినిమాకి అంటే కొన్ని థియేటర్లు కోల్పోయింది డాకు మహారాజ్ ఈరోజు సంక్రాంతికి వస్తున్నాం కోసం. ఆ సినిమా హౌస్ఫుల్ అయ్యి ఆ సినిమా ఓవర్ఫ్లో అంతా డాకు మహారాజ్కి వెళ్తుంది. డాకు మహారాజ్ ఫుల్ అయ్యి ఆ ఓవర్ఫ్లో గేమ్ చేంజర్కి వెళ్తుంది. అలా ఉంది ట్రెండ్ ఇప్పుడు. బట్ ఇది ఎక్సలెంట్ అని చెప్పాలి. ఇక సినిమా ఈజీగా ఈ వారంలోనే, అంటే ఈరోజు హాలిడే సంక్రాంతి కాబట్టి ఈరోజు తెలంగాణలో హాలిడే, ఆంధ్రాలో హాలిడే, కర్ణాటకలో హాలిడే కాబట్టి ఇక్కడ కలెక్షన్స్ ఈరోజు విపరీతంగా ఉంటాయి. డాకు మహారాజ్కైనా, సంక్రాంతికి వస్తున్నాం సినిమాకైనా, గేమ్ చేంజర్కైనా. సో 3 సినిమాలు ఈరోజు కలెక్షన్స్ దుమ్ము దులిపేస్తుంది. ఇక ఓవర్సీస్లో హాలిడే లేదు, అయినా కానీ కలెక్షన్స్ బాగానే ఉంటాయి. సో నాకు తెలిసి ఈ మొదటి వారంలోనే డాకు మహారాజ్ బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఇక తర్వాత వచ్చేవని లాభాలే. సో సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. అది మన నందమూరి బాలకృష్ణ కొత్త తెలుగు సినిమా డాకు మహారాజ్. రిలీజ్ అయిన మొదటి 2 రోజుల్లోనే 71 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 44 కోట్లు. సినిమా బడ్జెట్ 140 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 80 కోట్లకు అమ్మారు. అందులో 44 కోట్లు వెనక్కి వచ్చేసాయి. మొదటి 2 రోజుల్లోనే 55% రికవరీ అయిపోయింది. మరో 35 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అయిపోతుంది బాక్సాఫీస్ దగ్గర. కమర్షియల్గా 35 కోట్లు అంటే డిస్ట్రిబ్యూటర్ షేర్ అంటే మరో 70 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు కూడా ఈజీగా మరో 20 కోట్లు మినిమం వస్తుంది గ్రాసు. సో మిగతా 50 కోట్లు మొదటి వారంలో వచ్చేస్తాయి. సినిమా సూపర్ హిట్ అయిపోతుంది, క్లీన్ హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర. ఆ పైన వచ్చే లాభాలని బట్టి సూపర్ హిట్టా, బ్లాక్ బస్టరా అనేది తేలుతుంది. ఓకే, నేను కూడా చూశాను సినిమా, నాకు కూడా నచ్చింది. సో ఎవరైనా చూడకపోయింటే చూసేయండి డాకు మహారాజ్ని. బాలయ్య నట విశ్వరూపం ప్లస్ తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ మన డైరెక్టర్ బాబీ ప్రజెంటేషను అండ్ రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ బై సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ కెమెరామెన్ మంచి వర్క్. సో అదిరిపోయింది సినిమా. డోంట్ మిస్, వాచ్ డాకు మహారాజ్. 2 రోజుల్లోనే 71 కోట్లు. ఓకే, బాయ్.